హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. చేవెళ్ళ చెల్లెమ్మనంగానే అందరికీ గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, అలానే సబితా ఇంద్రారెడ్డి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంత కాదని చెప్పేసి అప్పుడు చెప్పుకునేవాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్లో ఆవిడ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కామెంట్స్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ చేవెళ్ళ చెల్లెమ్మతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గానే కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. అలానే దానికి సంబంధించి కూడా టాక్స్ జరిగినాయి. బహుశా వీళ్ళు రామని చెప్పడం వలన ఏమో సునీత లక్ష్మారెడ్డి అండ్ చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆడవాళ్ళంటే ఆయనకు అసలు గౌరవం లేదు, మహిళలంటే అని చెప్పి వీళ్ళు ప్రస్తావించారు. సో ఆయన కూడా డైరెక్ట్గానే మీరు అక్కడ ఉంటే, ఆ పక్కన ఉంటే ఇబ్బంది పడతారు, ఇటు వచ్చేసేయండి అనే విధంగా ఒక సంకేతాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అంతా కూడా ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే తిరిగి ఇదంతా కూడా ఇష్యూ ఎక్కడి వరకు వచ్చిందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తెర మీదకి తీసుకువచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేసుల్ని కూడా, సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెర మీదకి తీసుకొచ్చినాయి అని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడప్పుడు ఆవిడ చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో తను 20 సంవత్సరాలు ఉన్నా కూడా తనకేమీ ప్రయోజనం చేకూర్చలేదని కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద, జగన్ మీద కక్ష సాధింపు చర్యలకు మాత్రమే తనని వాడుకున్నారని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన కేసులన్నీ ఫాల్స్ కేసులని ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఆవిడికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది, ఎంత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి అవ్వడం అనేది గొప్ప విషయమే. సో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి ఎన్ని కుట్రలు చేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే గతంలో శంకర్రావు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేశారో ఆయన ఇప్పుడు దివంగతులు అయ్యారు. సో స్వర్గీయ శంకర్ రెడ్డి అనాలి. సో శంకర్ రెడ్డి అప్పట్లో కేసు వేశారు. ఆ కేసు కూడా ఆయనే తర్వాత చెప్పారు, ఇది కేవలం నన్ను కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యగానే దీన్ని వేయమంటే వేశాను అని చెప్పే విషయాన్ని కూడా ఆవిడ మళ్ళీ ఇప్పుడు మీడియా ముఖంగా మరోసారి ప్రస్తావించారు సబితా ఇంద్రారెడ్డి. అలానే అంటే ఆయన అక్రమంగా ఆస్తులు సంపాదించడం లేదంటే మైనింగ్కి సంబంధించి అప్పుడు మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉండేవారు. సబితా ఇంద్రారెడ్డి మీద కూడా కేసులు ఈ రోజుకే ఆవిడ వాటికి సంబంధించి కోర్టులకి హాజరవుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు అలాంటి బహుమతి ఇచ్చింది, ఇప్పుడు నేను కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తాను అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో సీనియర్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి తీసుకొని వచ్చే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్న ఏదైతే కుట్రపూరితమైన కక్ష సాధింపు చర్యలు ఉన్నాయో వాటికి వీళ్ళంతా కూడా రివర్స్ అవుతున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఒక వివాదం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏవైతే కేసులు వేశారో వాటన్నిటిలో ఉన్న నిజానిజాలని బయట పెడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో సబితా ఇంద్రారెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు, అంటే అప్పట్లో ఆవిడే ఉన్నారు మంత్రిగా, ఏదైతే గనులకు సంబంధించిన శాఖ ఉందో ఆ శాఖకు సంబంధించి అలానే హోమ్ మినిస్టర్గా కూడా ఆవిడ పని చేశారు. సో ఆ టైంలో ఆ కేసులకి పెట్టడానికి మాత్రమే వాడుకున్నారని చెప్పేసి ఆమె చెప్తున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో వాళ్ళందరినీ కూడా ప్రస్తావిస్తూ శంకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే మొయిలీ కావచ్చు, అలానే ఆజాద్ కావచ్చు, ఎలాంటి కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద తర్వాత అని చెప్పేసి, అంటే వాళ్ళు కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళే కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర మాత్రమే అని చెప్పేసి వాళ్ళు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అలానే మొయిలీ కూడా గతంలోనే అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చెప్పినప్పుడు కాంగ్రెస్లో ఉంటే మంచోడే అని చెప్పేసి వీరప్ప మొయిలీ ఒక సందర్భంగా మాట్లాడడం జరిగింది. సో అంటే అతను కాంగ్రెస్కి పనిచేసి కాంగ్రెస్లో ఉండి వాళ్ళు చెప్పినట్లు వింటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులు ఉండేవి కాదు అని చెప్పారు. అలానే ఆజాద్ కూడా కాంగ్రెస్లో ఉంటే కేంద్ర మంత్రి అయి ఉండేవాడు అని చెప్పేసి. సో అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి అవ్వడం కానీ, లేకపోతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధిష్టానం బిహేవ్ చేసింది జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోవడం కానీ, అలానే కేసుల్లో వాళ్ళ ఫాదర్ పేరుని, రాజశేఖర రెడ్డి గారి పేరుని మెన్షన్ చేయడం కానీ, ఇవన్నీ విభేదాలుగా బయటకు వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళందరి మధ్య కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఈ గొడవలో భాగంగా అసలు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నిజాలేంటి, అతన్ని నిజంగా ఇరికిచ్చారా
లేకపోతే నిజంగానే ఈ కేసులు ఉన్నాయా అనే విషయాన్ని ఇలా ఒక్కొక్కరిగా బయట పెట్టుకుంటూ వస్తున్నారు. గతంలోనే శంకర్ రెడ్డి బయటపెట్టారు, వీరప్ప మొయిలీ బయటపడ్డారు, అలానే ఆజాద్ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ప్రస్తావించారు. మరి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం హాజరవుతున్నారని ప్రతిపక్షాలు కూడా అతన్ని విమర్శిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక జడ్జిమెంట్ కానీ లేకపోతే బెయిల్కి ఈ జడ్జిమెంట్ కానీ లేకపోతే ఇంకా ఏంటి అనేది ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. ఇప్పటికీ అందరూ ఇది కుట్రలో భాగమే అని చెప్తున్నప్పటికీ కూడా ఆ కేసులు అలానే ఉండడం, వాటిని ఏ ప్రభుత్వాలు అయితే వస్తాయో ఆ ప్రభుత్వాలు వాడుకోవడం, ఇప్పటికీ ప్రతిపక్షం అతని మీద జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న విమర్శలు ఆ కేసుని బేస్ చేసుకునే చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇంతమంది చెప్తున్న ఈ కేసులు ఇంతమంది చెప్తున్నప్పటికీ అంటే అది కేవలం కుట్ర మాత్రమే అని చెప్పటికీ, టార్గెట్ జగన్గా మాత్రమే అది జరిగింది అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ అతను హాజరవ్వాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అలానే అప్పుడు ఏవైతే ఆయన ఎదుర్కొన్నారో అవి ఆయన వ్యతిరేకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, వ్యతిరేక పార్టీలు కావచ్చు, వ్యతిరేక మీడియా కావచ్చు, వాటినే ప్రచారం చేసుకుంటూ ఇంకా పబ్బం గడుపుకుంటున్నాయని చెప్పచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.